నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, పెట్టుబడి విషయానికి వస్తే పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా మంది ఎక్కడ పెట్టినా ఎందులో పెట్టినా లాభం రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కాబట్టి ఒక 5 రిఫర్ చేయండి. ఒక ద బెస్ట్ ఏవి ఉన్నాయి, ఎందులో పెడితే లాభాలు ఎంతవరకు మనకు వస్తాయి అనుకునే రీసెర్చ్ ప్రాసెస్లో చాలామంది పెట్టే ప్రాసెస్లో చేస్తూ ఉంటారు సార్. కానీ కొంతమందికి దొరుకుతాయి, కొంతమందికి దొరకవు. సో మీరు అలా ఏమన్నా 5 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ద బెస్ట్ ఉన్నాయి, ద బెస్ట్ రిటర్న్స్ ఇచ్చాయి అనేవి ఏమైనా ఉన్నాయా? ఉంటావి ఏంటి? క్వశ్చన్ చాలా టఫ్. ఎందుకంటే మీరు అడిగింది ఎత్తుక్కోవాలి 5 బెస్ట్ టాప్ ఫండ్స్ అని చెప్పేసి. మీ క్రైటీరియా ప్రకారంగా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మనం ఇవ్వగలుగుతాం. సో ఈ 2026లో ఫైనాన్షియల్ ఇయర్ మనకి స్టార్ట్ అయింది 1st of April నుంచి అండి. ఫస్ట్ క్వార్టర్ అయిపోయింది, ఏప్రిల్, మే, జూన్. ఇప్పుడు మనం సెకండ్ క్వార్టర్లో ఉన్నాము. సెకండ్ క్వార్టర్ స్టార్ట్ అయింది అండ్ దిస్ విల్ గెటింగ్ ఎండ్ అరౌండ్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో థర్డ్ క్వార్టర్ స్టార్ట్ అయ్యే ముందు, సెకండ్ క్వార్టర్ ఎండ్ అయిపోయే ముందు, అంటే ఫైనాన్షియల్ భాషల్లో, ఫైనాన్షియల్ ప్రపంచంలో ఈ క్వార్టర్లీ అనేది చాలా ఎక్కువగా చూస్తారనమాట. ఇప్పుడు స్కూల్స్లో ఉన్నప్పుడు పిల్లలకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అలాగే ఫైనాన్షియల్ హెల్త్, మీ కెరియర్ హెల్త్ మీరు చూసుకుంటున్నారు, మీ పర్సనల్ హెల్త్ కూడా చూసుకుంటున్నప్పుడు ఫైనాన్షియల్ హెల్త్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ, ఖచ్చితంగా కదా. సో మీ కెరియర్ కూడా స్మూత్గా రన్ అవుతుందా లేదా అన్నది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. సో ఫైనాన్షియల్ ఫీల్డ్లో కూడా మన డబ్బు మన కోసము ఎంత పని చేస్తుంది, మనం ఎలాగో పని చేయకుండా. కరెక్ట్, గుడ్, వండర్ఫుల్ పాయింట్. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనము పని చేసిన తర్వాత కొన్ని డబ్బులు మనం పక్కన పెడుతున్నామండి, కానీ అది మన కోసం ఎప్పుడు పని చేయాలి? దానికోసం కూడా మీరు ఒక హోంవర్క్ అంటూ చేయాలి, కాసంత రీసెర్చ్ చేయాలి, కొన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ చూడాలి. అఫ్కోర్స్ మనం చేస్తుంది ఆ ఇనిషియేషన్ దాదాపు మోర్ దెన్ 3+ years అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ మొన్నే 11th anniversary కూడా జరుపుకున్నాము సుమన్ టీవీలో. సో గ్రేట్ గోయింగ్. మార్కెట్లో ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చింది. ఏంటది? ఆ ఛాలెంజ్ ఏంటంటే ఈ వార్ సిచ్యువేషన్స్ ఇంకా ముదరనున్నాయి. రెండోది ఏంటంటే ఎల్ నీనో అని చెప్పేసి ఒక వెదర్కి ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చింది. అదేంటంటే ఐస్ కురిసే దేశాల్లో ఎండలు మాడి మషైపోతున్నాయి అనమాట. అంటే జనాలు పిట్టలు రాలిపోతున్నట్టుగా చనిపోతున్నాయి. అంతెందుకు ఫ్రాన్స్లోనే అబౌవ్ 55 and 65 ఏజ్ ఉన్న వాళ్ళు ఊరికనే చనిపోయారు. దాదాపు 300 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారంట జస్ట్ లాస్ట్ 1 monthలోనే. అంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఏంటంటే చాలామందికి ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి. మొన్నటిదాకా ఇంట్లో వీళ్ళందరూ కూడా హీటర్స్ ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఏసీలు కొనుక్కోవాల్సి వస్తుంది వాళ్ళ ఇంట్లో. అంటే మంచు అంత కురిసేది వాళ్ళ దగ్గర, ఐస్ ఎప్పుడు చూస్తే కురుస్తూ ఉంటుంది అండ్ చల్లగా ఉంటుంది వాళ్ళ దగ్గర 24/7. ఇప్పుడు అలాంటి రోజులు పోయాయి. బికాజ్ దెర్ ఈజ్ అ బిగ్ క్లైమేట్ చేంజ్ అనమాట ప్రపంచం అంతట్లో. ఇదంతా దీనికి మనిషే కారణం, ఇదంతా పొల్యూషన్ పెరగడం వల్ల. సో అలాంటి పెద్ద ఛాలెంజెస్ వల్ల ఏంటంటే కొత్త కొత్త వస్తువులు కొనడానికి డబ్బులు సరిపోవట్లేదు, పెట్టుబడి ఎలా పెట్టాలి. ఇండియాలో కూడా ఈసారి ఎండాకాలం చాలా ఎక్కువగా నెలల వరకు ఉండబోతుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు అందరూ ఇక్కడ కూడా ఏసీలు కొనుక్కోవాలా, మరి దాని డబ్బులు కావాలి అంటే మనం ఉన్న సంపాదన సరిపోతుందా? చాలామందికి ఈ కష్టకాలం ఇంకా ముందు పెరగనుంది కానీ తగ్గే అవకాశం మాత్రం లేదు. ఇప్పుడు వార్ అంటారా, అసలు ఏ పెద్ద దేశానికి చెందిన పెద్ద లీడర్కి రాత్రికి అసలు నిద్ర పట్టట్లా. ఒక బాంబు వేయకుండా పడుకుంటే వాడికి ఏదో కడుపు నొప్పి అన్నట్టు రోజు బాంబులు వేసుకుంటున్నారు. ఏదో ఒక రీజన్తో వీళ్ళు వార్స్ అనేది కంటిన్యూ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు మనం ఒక కొత్త వరల్డ్ ఆర్డర్లో ఉండబోతున్నాము. సో మరి నెక్స్ట్ 10 years వరకు ఎన్ని వార్స్ జరగచ్చు? లెక్కుందా దానికి? నో, దేర్ ఇస్ నో కైండ్ ఆఫ్ అన్ అకౌంటెన్సీ ఫర్ దాట్. ఎవడి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అక్కడ చేసుకుంటారు. ఇప్పుడు వస్తుంది బంగారం విషయం. రష్యా ఇంకా టర్కీ కలిసేసి దాదాపు 30 టన్నుల కంటే ఎక్కువగా బంగారం ఎవరికి తెలియకుండా స్లోగా మార్కెట్లో అమ్మేశారు. ఎందుకు? వాళ్ళ కరెన్సీస్ వీక్ అవుతున్నాయి, కరెన్సీని స్ట్రాంగ్ చేసుకోవడానికి అని చెప్పేసి అమ్ముతున్నా అని చెప్తాను. మరి ఇది ఎలా అవుతుంది? ఎవరికీ తెలియదు. చైనాలో ఇంకొక పెద్ద విషయం జరిగింది. అదేంటంటే బంగారం ట్రేడింగ్ అసలుకే క్లోజ్, బ్యాండ్. చైనాలో అసలు బంగారం ట్రేడింగ్ మీరు చేయలేరు. మరి కొనడం ఎలా అంటే డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోండి, మీరే జ్యువెలరీ తయారు చేసుకోండి, అమ్ముకోండి షాప్లలో. కానీ ట్రేడింగ్ ఆఫ్ గోల్డ్ ఈజ్ బ్యాడ్. ఇలాంటి కొత్త రోజులు ఇంకొకటి వచ్చింది. దీని తర్వాత ఇప్పుడు ఇండియాలో మనందరూ కూడా కలిసి ఒక పెద్ద కష్టాలని ఎదుర్కోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ 5 years వరకు మన దేశ ప్రధాని గారు చెప్పారు బంగారం కొనడం తగ్గించండి.
నూనె మంచి నూనె వాడుతున్నారు ఇంట్లో, అది కూడా తగ్గించండి. ఇంకా మిగతా ఎక్కడ Limitedగా అవసరమైతే use అక్కడ చేయండి. మీకు అన్నిట్లో మీరు తగ్గించుకోండి అన్న. దానికి అర్థం ఏంటి బాబు, రాబోయే ఒక నెల ఒక సంవత్సరం కాదు, మీకు కొన్ని సంవత్సరాల వరకు ఈ కష్టాలు ఉండబోతున్నాయని చెప్పేసి అన్నిట్లో మీరు సేవింగ్స్ చేసుకోమన్నారు. మరి అలాంటప్పుడు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనం ఆగి మ్యూచువల్ ఫండ్లో రిటర్న్స్ తెచ్చుకోవాలి అంటే అప్పటిదాకా మనం నోరు తెచ్చుకొని కూర్చోవాల్సిందే కదా, ఆ డబ్బులు వస్తాయని చెప్పి ఆశతో. కానీ మనం ఒక కొత్త రీసెర్చ్లో ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, ఈ సంవత్సరంలో మన ఫైనాన్షియల్ ఇయర్ April 1 నుంచి ఏదైతే స్టార్ట్ అయిందో ఫస్ట్ 3 monthsలోనే మనం ఇప్పటిదాకా చేసిన క్యాల్కులేషన్ ప్రకారంగా ప్రతిసారి 12% వరకు మనం చేయగలిగామని చెప్పాము. 12% మీకు యావరేజ్ రిటర్న్స్ అనేది మార్కెట్ ఇస్తుందండి. అది నేను కాదు, మీరు కాదు, ఇంకెవరో కాదు. మార్కెట్ డైరెక్ట్గా మీ షేర్ మార్కెట్లో కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి పెట్టుబడి పెడితే మీకు 12% మినిమం ఇస్తుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే నేను సెక్టర్స్ చెప్తాను, కంపెనీ పేరు చెప్పే అవసరం లేదు మీకు. అంటే మీరు ఎస్బీఐలో పెట్టుబడి పెట్టుకుంటారా, హెచ్డిఎఫ్సిలో పెడతారా, ఐసిఐసిఐలో పెడతారా, అది మీ ఇష్టం. కంపెనీస్ మీరు ఎన్నుకోండి, బ్యాంక్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను చెప్పే సెక్టర్స్ మీద ఫోకస్ పెట్టండి. ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే మరి అక్కడి నుంచే కదా మీకు రాబోయే ప్రాఫిట్ అనేది అంతుంది. సో లాస్ట్ 3 monthsలో ఫస్ట్ క్వార్టర్లో చూసుకుంటే April and May and June 3 నెలల్లో ఒక్కొక్క కంపెనీ మ్యూచువల్ ఫండ్ ₹1,00,000 పెట్టిన వాళ్ళకి 3 నెలల్లోనే 20 నుంచి 30,000 ఇచ్చింది ప్రాఫిట్. ఇది నిజంగానే నిజం, ఇది జరిగింది. దానికి మన దగ్గర తగిన ప్రూఫ్ కూడా ఉంది, మీ అందరికి చూపిస్తా. ఓకే. సో ఇందాక మీరు అడిగారు ఒక టాప్ 5 బెస్ట్ ఫండ్స్ అని. మనం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ తీసుకుందాము. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్లో 3 ఉంటాయి, బెస్ట్ ఫండ్స్లో 2 ఉంటాయి. అంటే మొత్తానికి మీకు 5 ఇస్తున్నాను. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ 3 ఏవైతే ఉన్నాయో అందులో మీ ఇన్వెస్ట్మెంట్ని మీరు డైవర్సిఫై చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకి ఒక 2,000 పెట్టుబడి పెడుతున్నారు, లేదంటే ₹1,000 పెడుతున్నారంటే మీరు ఆ ₹1,000ని 3,000 కైండ్ ఆఫ్ అమౌంట్ని మీరు ఏం చేయొచ్చు అంటే 3 ఫండ్స్లో మీరు డైవర్ట్ చేసుకోవచ్చు. లేదంటే 5,000 పెడుతున్నారంటే ఆ 5 ఫండ్స్లో కూడా మీరు ఆ ఫండ్స్ని ₹1,000 ఈచ్గా మీరు డైవర్సిఫై చేసుకోవచ్చు. నా మొట్టమొదటి సెక్టర్ ఈ లాస్ట్ 3 monthsలో బాగా అవుట్ పర్ఫామ్ చేసి డబ్బులు ఇచ్చింది ఏది? $1 million క్వశ్చన్. దానికి ఆన్సర్ ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ పైనుంచి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా లిస్ట్ ఆఫ్ న్యూ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ 2026. 2026 సంవత్సరంలో కొత్త మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి. అవి ఏవి? ప్లస్ సరే అవి ఏవో మనకు అనవసరం, కానీ అవి ఎంత మనకు ఇప్పటిదాకా రిటర్న్స్ ఇచ్చాయి, ఫ్యూచర్లో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అన్న విషయం మనం తెలుసుకుందాం. నా కంప్లీట్గా ఇక్కడ చూసుకుంటే స్మాల్ క్యాప్ ఫండ్. స్మాల్ క్యాప్ అంటే మార్కెట్లో, షేర్ మార్కెట్లో 3 రకాల కైండ్ ఆఫ్ సెక్టర్స్ ఉన్నాయండి. అంటే మీకు మార్కెట్ క్యాపిటలైజేషన్స్ అంటారనమాట. ఒకటి వచ్చేసి లార్జ్ క్యాపిటల్ ఉంది, రెండోది వచ్చేసేసి మిడ్ క్యాప్ ఉంది, మూడోది స్మాల్ క్యాప్. అంటే దాదాపు మీరు కాదన్నా కానీ కొన్ని వేల లక్షల కోట్లలో మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ లైక్ రిలయన్స్ ఉంది, ఎస్బీఐ ఉంది, ఆర్ హెచ్డిఎఫ్సి ఉంది. ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా లార్జ్ క్యాప్. మిడ్ క్యాప్లో ఏంటంటే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. దీని తర్వాత స్మాల్ క్యాప్లో కూడా ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అందులో అందరికంటే ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చిన సెక్టర్ అంటే మీరు స్మాల్ క్యాప్ ఫండ్స్. మీకు దాదాపు గత 3 నెలల్లో, 3 ఏళ్లలో కాదండి, మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ 3 నెలల్లో 3 months బ్యాక్ నుంచి మనం చూసుకుంటే 22% ఇచ్చిందండి. అది ఎలా సాధ్యం సార్? ఎందుకు అంత తక్కువ టైంలో అంత రిటర్న్స్ రావడానికి రీజన్ ఏంటి? ఎక్సలెంట్ క్వశ్చన్. సి లెట్స్ గో డీపర్ ఇన్ టు దిస్. సో ఇందులో మనము డీపర్గా వెళ్ళేసేసి ఒకసారి చూద్దాము. ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ కంపెనీ ఉందండి. కంపెనీ పేరు మనం ఎందుకు చెప్పమంటే బికాస్ దీస్ కంపెనీస్ ఆర్ నాట్ స్పాన్సర్డ్ ఆర్ నాట్ ఈవెన్ స్పాన్సరింగ్ అస్. సో మనం ఏంటంటే ఇక్కడ వీళ్ళ యాక్చువల్గా రీజన్స్ ఏంటి, అంతగానం ఎందుకు పెరిగాయి, ఓకేనా? సో ఇక్కడ మనం ముఖ్యంగా మనం చూసుకుందాము. వీళ్ళు ఇక్కడ స్టాక్ హోల్డింగ్స్, దాంతోపాటే సెక్టర్ హోల్డింగ్స్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వలేదు వీళ్ళు. అంటే టాప్ కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ అనమాట అవి. ఆ డీటెయిల్స్ మనకి ఇక్కడ దొరకవు. ఒకవేళ ఈ డీటెయిల్స్ మీకు కావాలి అంటే సేమ్ అదే కంపెనీలో ఏ స్టాక్స్ ఉన్నాయి అన్న డీటెయిల్స్ అన్ని కూడా నేను తీసి మీకు పర్సనల్గా ఇస్తాను. మీరు నాకు కాల్ చేసి నేను మీకు ఆ హెల్ప్ చేయగలుగుతాను. నా ఇక్కడ మీరు చూసుకోండి, వీళ్ళు ఏం చేశారంటే యాజెట్ అలోకేషన్ చూసుకుంటే ఈ కంపెనీ దగ్గర 15% వరకు క్యాష్ ఇప్పుడు కూడా ఉంది. సో 1,090 కోట్లు ఉన్నాయండి కంపెనీ దగ్గర. వీళ్ళు ఏం చేశారంటే ఈక్విటీ షేర్ మార్కెట్లో 84% పెట్టారు, క్యాష్ 15% ఉంది, డెట్ అంటే అప్పు ఇవ్వడం, కంపెనీస్కి అప్పు ఇవ్వడం అది 0, ఎవరికి ఇవ్వలేదు వీళ్ళు. అండ్ అదర్స్లో కూడా 0 ఉంది. కంప్లీట్గా మనం చూసుకుంటే ఇక్కడ ఈ కంపెనీ హిస్టారికల్ మూవ్మెంట్ చూసుకుంటే దాదాపు మీకు ఏప్రిల్ వరకు అండ్ మే వరకు 80 and 33% వరకు కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేశాయి.
అయితే ఇక్కడ వీళ్ళ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్టర్స్ మీకు తెలిసే అనుకోండి, డైరెక్ట్గా నేనే ఆ సెక్టర్లో ఉన్న కంపెనీ షేర్స్ నేను కొనుక్కుంటానికి సరిపోతుంది కదండి. నేను ఎందుకు ఈ మ్యూచువల్ ఫండ్స్ కొనాలి? అదొక నాలెడ్జ్ మీకు ఇస్తాను, కాల్ చేయండి. అండ్ దానికోసం మాస్టర్ క్లాస్ కూడా ఉండబోతుంది. మాస్టర్ క్లాస్లో ఈ మొత్తం 5 ఫండ్స్కి చెందిన డీటెయిల్స్ అన్ని కూడా ఆ కంపెనీ పేర్లు చెప్తా. ఓకే, సో ఇంట్రెస్ట్ వల్ల ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు చేయాల్సిందల్లా, మీరు ఒక సండే రోజున మార్నింగ్ 11 AM టైం, ఫ్రీ టైం రెడీగా పెట్టుకోండి. కాల్ చేయండి. కాల్ చేసేసి ఇమ్మీడియట్గా మీరు ఒక సీట్ అనేది బ్లాక్ చేసుకోండి. దానికోసం మీకు కావాల్సిన నెంబర్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. మీరు ఈరోజే ఇమ్మీడియట్గా 10 సంవత్సరాల వరకు వెయిట్ చేసి 12% సంపాదించే బదులు 3 నుంచి 6 నెలల్లో 20% లేదా 24% సంపాదించడం ఎలా అన్న మ్యూచువల్ ఫండ్లో కొత్త నాలెడ్జ్ మనం సంపాదించుకోవచ్చు. కాల్ చేయండి ఈ రోజు అని చెప్తా. చాలా రిలీఫ్ ఇచ్చింది సార్ ఈ వీడియో అని చెప్పొచ్చు. బికాస్ చాలా మంది కూడా ఒక 3 నెలలు, ఒక సంవత్సరం లోపు, అట్లీస్ట్ ఒక 6 నెలల్లో అయినా మాకేమైనా ప్రాఫిట్స్ వస్తాయా, రిటర్న్స్ వస్తాయా అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇంకా డీటెయిల్ కావాలి అంటే ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. 100%. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.